జగన్ గారి ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వం, అతను వస్తే అరాచకాలు తప్ప ఏమీ జరగవు అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటుంది కదా, మరి దానికి మీరేమంటారు? మా క్రైమ్ రేట్ తెలుస్తుంది, బ్రహ్మాండంగా పడిపోయింది. ఏపీలో అద్దుమానమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉందని చెప్పి ఈ మధ్యనే రిపోర్ట్ వచ్చిందని చెప్పి నేను ఈ మధ్యనే చూసా. మంది సర్వేలో చాలా కిందికి పడిపోయింది, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇట్లా అక్రమ కేసులు కానీ ఇవేవి పెద్ద ఉండేటి కాదు. ఈరోజు ప్రతి వాడిని ప్రశ్నించిన, ఇప్పుడు ఈ రోజు మేము మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎంతమందిని లోపల వేస్తారో మాకే తెలియదు. ప్రశ్నించే గొంతును నొక్కడం వాళ్ళ అలవాటు. ఎందుకంటే పాలన లేదు కదా చేతిలో. పాలన లేనప్పుడు ప్రశ్నించేవాడిని నొక్కుతా పోతే ప్రశ్నించేవాడు ఉండకూడదు, వాళ్ళ ఉద్దేశం అంతే. పాలన ఏది అమ్మఒడి సక్రమంగా చేయలే, రైతు భరోసా సక్రమంగా చేయలే, ఏవి కూడా సక్రమంగా లేవు. పేర్లు మార్చి ఇచ్చారు. తనదంటూ నా వలన ఈ పథకం పేదలకు అందిందని చెప్పి చరిత్ర లేదు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి చరిత్ర ఉంది, రాజశేఖర్కి ఆరోగ్యశ్రీ చరిత్ర ఉంది చెప్పుకోవడానికి. చంద్రబాబు 40 ఏళ్ళ నా అనుభవం అన్నాడు, ఒక్క చరిత్ర నాది పలాంది నా వలన జరిగిందని చెప్పమను లేదు. అలాగే ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు చాలా మట్టుకు జరుగుతున్నాయి కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? హోమ్ మినిస్టర్ గారు కత్తిరిస్తానింది. ఏం కత్తిరిస్తుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా అరాచకాలు, అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద, లేడీస్ మీద. నిన్న బట్టలు లేకుండా ఒక లేడీని, అది చాలా నీచమైన ఇది. కాకపోతే ఏమి యాక్షన్ తీసుకున్నారు? 3 రోజుల తర్వాత వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడిన తర్వాత నామకా వస్తుకి అది యాక్షన్ తీసుకున్నారు. కానీ లేకపోతే ఎక్కడ చేశారు? ఆ చిన్నపిల్ల కనపరాకుండా పోతే పట్టించుకోలేదు. గుంటూరులో, తెనాల్లో, అక్కడ బద్దువేల్లో, ఇన్ని చోట్ల ఈ 4 రోజుల్లోనే కనీసం ఒక 5-6 చోట్ల లేడీస్ మీద దాడులు జరిగాయి. అంటే మా హోంశాఖ మంత్రి వ్యవస్థ అంతా కూడా బాగుంది, చక్కగా వెళ్తుంది అని అంటున్నారు కదా, మరి హోంశాఖ మంత్రి ఆమె గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుంది. పాలన మీద ఏమీ లేదు, ఆ శాఖకి ఏం పవర్ లేదు. ఆమె ఉందో లేదో కూడా తెలియదండి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సీటుకు కూడా పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు కదా మన డిప్యూటీ సీఎం గారు, మరి దాని మీద మీ స్పందన? వాళ్ళు సింగిల్గా కాదు, మా ఇంకా కొత్త పార్టీలని కలుపుకొని, పక్క రాష్ట్రాల పార్టీలు కలుపుకొని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తీరుతాడు. వాళ్ళకంత సినిమా లేదు, వాళ్ళ కథ అయిపోయింది. ప్రజలంతా కనుక్కున్నారు. 2 సంవత్సరాల్లో 1 నెల 2 నెలల్లో జరిగింది. వాళ్ళ పాలన ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అయిపోయి డైవర్షన్ రాజకీయాలు. ఒక పాలన మీద ఏదైనా దేని మీద అడిగితే తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకటి కల్తీ అంటారు. ఇట్లా డైవర్షన్ రాజకీయాలు ఇమీడియట్లీ ఏదో ఒకటి దానికి అల్లుకొని డైవర్షన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారా? 100% డైవర్షన్ రాజకీయమే. ఏదైనా ఒక సమస్య ప్రభుత్వం మీదకి వచ్చిందంటే ఇమీడియట్లీ ఇంకొకటి లేవనెత్తారు, లేవనెత్తేసి డైవర్షన్ చేసేస్తారు, ఇష్యూను అటు మళ్ళీ ఇచ్చేస్తారు.